22A నిషేధిత భూముల జాబితా. మనం రెగ్యులర్ ఈ మధ్యలో చెప్పుకుంటున్నటువంటి వార్తనే. సో దాని మీద మేము ఒక్క సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు మేము వచ్చినాక అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు మళ్ళా కూడా మళ్ళీ బలగుద్ది చెప్తున్నా. అసలు 22A మీద అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల 14వ తేదీ లోపల ఇవన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా అని చెప్పి చెప్తుండు. 22A పై ఆందోళన వద్దు, అర్హులందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి అధికారులతోటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. నిషేధిత జాబితా 22A లో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే స్పష్టం చేసింది. ఏమని, భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేసినటువంటి ఉత్తర్వులు కావచ్చు, మెమోలు కావచ్చు, భూసేకరణకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కావచ్చు, లేఅవుట్ల అనుమతుల వివరాలు కావచ్చు, అన్నిటిని కూడా ఈ నెల 14వ తారీఖు లోపల ఆన్లైన్ లో పెట్టాలి. సో వాటి ఆధారంగానే సబ్ రిజిస్ట్రార్లు పనిచేయాలి అధికారులు. ఇగో తద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందని, ఏది నకిలీయో ఏది నిజమైందో తెలుసుకునేందుకు వీలుంటుందని చెప్తున్నారు. మరింత పారదర్శకత కోసం పహానీలు కూడా, అంటే సబ్ రిజిస్ట్రార్ల దగ్గర పహానీలు కూడా అందుబాటులో పెడతారట ఇప్పటి నుంచి. అండ్ వీటి మీద పక్షపాతం లేకుండా ఈ సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణ అధికారాలు ఉండేవి. అంటే వీళ్ళు ఇట్లా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఆలోచన చేస్తారంటే 22A పై వచ్చిన దరఖాస్తులు అసలైన వాటిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రతిరోజు సమీక్షించాల్సి వచ్చారు. సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు ఉండకూడదని, ఆన్లైన్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే ఇవన్నీ 14వ తారీఖు లోపల ఆన్లైన్ లో పెడుతురు కదా, గతంలో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అంటే భూసేకరణకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కావచ్చు, ఇంకేమైనా ఏంది లేఅవుట్ల అనుమతులు కావచ్చు, మెమోలు కావచ్చు, వీటన్నిటిని ఆన్లైన్ లో పెడుతున్నాం కాబట్టి అవిట్లా చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి సబ్ రిజిస్ట్రార్లు. వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి అయితే కఠినమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. సో అయితే ఈ 22A జాబితాలో ఉన్నటువంటి వాటిని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించకుండా ఒక 3 రోజులు టైం తీసుకోవాలి. 3 రోజులు టైం తీసుకొని వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తుంటూ దీంట్లో కలెక్టర్లకు జిల్లా సబ్ రిజిస్ట్రార్లకు మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలన్నారు. గతంలో వేర్వేరుగా ఉన్న వ్యవసాయేతర కానీ వ్యవసాయ భూములు కావచ్చు, పిఓబి జాబితాలను సమీకృతం చేయడంతో సబ్ రిజిస్ట్రార్ల పరిశీలనలోని కొన్ని ఆస్తులు నిషేధిత జాబితాలు ఉన్నట్టు కనిపిస్తాయని, దీనితో మొత్తం రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని స్పష్టం చేశారు. తాజాగా అప్లోడ్ చేస్తున్న సమాచారంతో సరిపోల్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎందుకంటే ఇప్పుడు భూభారతిలో ఒక రకమైన డీటెయిల్స్ చూపిస్తుంది, సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రాబబిలిటీ లిస్ట్ ఒక రకంగా చూపెడుతుంది. సో ఇప్పుడు నేను నిన్ననే చెప్పినా కదా, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు ఇవన్నీ కలిపి ఇటు రెవెన్యూ అధికారులు, అటు సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన యంత్రాంగం, అటు సర్వేకి సంబంధించిన యంత్రాంగం 3 కలిపి ఇంటిగ్రేటెడ్ భూభారతి అని పెట్టింది కదా, మన గతంలో చెప్పిన కదా, ఇప్పుడు దానికి సబ్జెక్ట్ లింకేజ్ సబ్జెక్టే. సో ఆ ఒక దగ్గర పెట్టింది కాబట్టి ఇప్పుడు అవన్నీ ఆన్లైన్ లో 14th లోపల అప్లోడ్ చేస్తారు కాబట్టి తహసీల్దారులకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ సరిపోల్చుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇట్లా. సో తాజాగా అప్లోడ్ చేస్తున్న సమాచారం సరిపోల్చుకుని నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు వివరించారు. సో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. సో కొత్తగా ఒక్క భూమిని కూడా చేర్చలేదని మళ్ళీ కూడా చెప్తారు. మరి చూద్దాం ఈ 22A మీద ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు. 14వ తారీఖు లోపల అప్లోడ్ చేసిన తర్వాత ఏమైనా సమస్యలు తగ్గుతాయి అనేది ఎదురు చూద్దాం.